తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్లో నిన్న తొలి రోజే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. తెలంగాణలో 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో 35 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలి రోజే ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్ గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, భారీగా ఉద్యోగ అవకాశాల సృష్టికి దోహదపడినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినీ నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఇవాళ ఐటీ, ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకునుంది. నిన్న సమ్మిట్కు 200 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9 గంటల నుంచే ప్యానెల్ డిస్కషన్స్ జరగనున్నాయి. రాత్రి గిన్నిస్ రికార్డు లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన ఉండనుంది.